హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బొరుగులు అండ్ పప్పుల పొడి. మీకు గనక పప్పుల పొడి ఎలా చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పెడతా. కావాల్సిన పదార్థాలు: ముందుగా నానబెట్టుకున్న బొరుగులు, కట్ చేసుకున్న ఆనియన్ అండ్ టమాటో, కొబ్బరి పొడి అండ్ పప్పుల పొడి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనకు కావాల్సిన పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు అండ్ పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ వేయలేదు, ఎందుకంటే నేను పప్పుల పొడిలో డైరెక్ట్గా కారం వేసాను కాబట్టి. సో మీరు కావాలంటే వేసుకోవచ్చు. దాని తర్వాత కరివేపాకు వేగిన తర్వాత మనం ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. సో ఆనియన్ బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం టమాటో అనేది యాడ్ చేసుకోవాలి. టమాటోని కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. టమాటో ఫ్రై అయ్యాక మనం కావాల్సినంత పసుపు, తగినంత ఉప్పు, తగినంత వేసుకోవాలి. వేసుకొని కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం బొరుగుల్ని యాడ్ చేసుకోవాలి. బొరుగుల్ని బాగా స్క్వీజ్ చేసి వాటర్ లేకుండా దాన్ని మొత్తం మనం ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. ప్యాన్లో యాడ్ చేసిన తర్వాత మనం పప్పుల పొడిని వేసుకొని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. సో మీరు కావాలంటే కొరియాండర్ని గార్నిష్ చేసుకోవచ్చు. సో అంతే, సింపుల్.